అది చంద్రబాబుకి ఫస్ట్ నుంచి ఉన్న ఇదేంటంటే ఓట్లు కొనడం. తెలంగాణలో కూడా ఓటుకు నోటు కేసులో దొరికిపోయి వచ్చాడు, పారిపోయి వచ్చాడు. 10 సంవత్సరాలు మనకు అక్కడ అవకాశం ఉన్నా సరే 10 సంవత్సరాలు ఉపయోగించుకోకుండా ఇంకా ఏమని చెప్తున్నాడు, చెట్టు కింద చేయాల్సి వచ్చింది మేము ఇక్కడికి వచ్చిన. ఎవడు రమ్మన్నాడు? 10 సంవత్సరాలు అక్కడ అవకాశం ఉంది, అక్కడ ఉండి కట్టుకొని రావచ్చుగా. లేదు, ఓటుకు నోటు కేసులో దొరికిపోయాడు. ఆ తెలంగాణ రాష్ట్రంలో అరెస్ట్ చేసేస్తారన్న ఉద్దేశంతో వచ్చేసాడు. అక్కడ వచ్చేసి ఇక్కడ సిబిఐ నా రాష్ట్రం రావడానికి వీల్లేదని బ్యాన్ చేశాడు. ఇట్లా అన్నీ చేసి ఓటుకు నోట్లో కేసులు దొరికి మళ్ళీ ఇక్కడ కూడా అదే పద్ధతిలో ఆల్రెడీ రాపాక గారు చెప్తున్నారు, డైరెక్ట్ 10 కోట్లు ఆఫర్ ఇచ్చారని చెప్పి. నేనేనన్నానని చెప్తున్నాడు. సో శ్రీదేవి, కోటమిరెడ్డి, ఆది ఆనం, మేకపాటి వీళ్ళు నలుగురు వేశారు. క్లియర్గా చెప్తున్నారు, సస్పెండ్ చేశారు. వీళ్ళు ఎందుకు వేశారు రా బాబు అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి టీడీపీకి అనుకూలంగా ఉన్నారు. రాజధానిలో కానీ అక్కడ కానీ నెల్లూరులో కానీ తిరగమంటే కోటమిరెడ్డి చెప్తున్నాడు, నేను తిరగలేను, నాకు బాగాలేదు, మా తమ్ముడికి మన సీట్ ఇవ్వనన్నాడు, అందుకే నేను చెప్పానని చెప్పి. వాళ్ళైతే ఇప్పుడు కూడా ఓటు వేసామని చెప్పేసి అంగీకరించట్లేదు కదా. అవసరం ఇప్పుడు ఆధారం వీళ్ళు చెప్తున్నారు కదా, ప్రతి ఒక ఎమ్మెల్సీకి ఇన్ని ఎమ్మెల్యేలు అని చెప్పి ఒక సీక్వెన్స్ కోడ్ ఇచ్చాం. దాని ప్రకారం ఏమన్నాం. సో మరి ఓడిపోయిన వ్యక్తికి ఓట్లు పడలేదు అంటే అప్పుడు వాళ్ళకి ఆ ఓట్లు వేయని వాళ్ళు ఎవరంటే వీళ్ళలో 23 మందిలో చూశారు. వాళ్ళు వ్యతిరేకం ఉంది, వీళ్ళు ఆ సీక్వెన్స్ ప్రకారం వీళ్ళు ఇదిగా ఉన్నారని చెప్పి చూశారు. సో వాళ్ళే ఖచ్చితంగా వేశారు, దాని డౌట్ లేదు. చూపిస్తానంటున్నారు వాళ్ళు, దాని డౌట్ లేకుండా. అమౌంట్ తీసుకున్నాము అని వైఎస్ఆర్ నేతలు అందరూ అంటున్నారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము తీసుకోలేదు, అంత అవసరం లేదని పక్క వీళ్ళు అంటున్నారు. శ్రీదేవి గారు అంటున్నారు. శ్రీదేవి గారి గురించి అక్కడ జనాలు ఏం చెప్తున్నారంటే, మొన్న నేను చూశాను, చీరలు కానీ ఇన్నర్వేర్స్ తప్ప మిగతా అన్నీ కూడా ప్రజలు ఇవ్వాలి. తర్వాత వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు. బోరుగొడ్డ అనిల్ గారు కూడా ఒక మాట చెప్పాడు, నేను ఏది క్వారీ లేదో పెడితే 10 లక్షలు నాకు 10 కోట్లు 10 లక్షలు ఎంతో నాకు ఇమ్మని చెప్పారని. ఆమె చేయాల్సింది ఇక్కడ చేయాలి, చేయకుండా హైదరాబాద్లో కూర్చోవడం ఏంటి? 80 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకొని వెళ్ళిపోయి ఇక్కడ వచ్చి పని చేయమంటే చేయకుండా, తిరగకుండా మేకప్లు వేసుకొని తిరిగితే కుదరదు కదా. సో అందుకే వాళ్ళకి డబ్బులు కావాలి. సో క్రాస్ ఓటింగ్ అనేది. రెండోది ఏంటంటే, ఇప్పుడు అక్కడ జగన్ గారు ఏం చెప్తున్నారు, ఏ రోజు ఇప్పుడు వరకు ఏ ఎమ్మెల్యే నాకు 30 సంవత్సరాలు, నాకు తెలిసి 4 ఓటింగ్ శాతం చూశాను, ఏ రోజు ఎమ్మెల్యే ఇంటికి రాలా. ఇప్పుడు జగన్ గారు ఏం చెప్తున్నారు, అయ్యా నేను పంపించాను జనాలకి డబ్బులు ఇవన్నీ కానీ ఏదైనా సంక్షేమ పథకాలు చేశాను, వెళ్ళి చెప్పండి ఇంటింటికి వెళ్ళమన్నారు. ఇంటింటికి తిరగడానికి వీళ్ళకి చాలామందికి బతకం వేసి వెళ్ళట్లా. వెళ్ళే వాళ్ళందరూ బాగానే ఉన్నారు, వెళ్ళనోళ్ళు వీళ్ళే. సో వీళ్ళకి సీట్ ఇవ్వనన్నారు, గెలవనన్నారు. సో గెలవనన్నప్పుడు సీట్ ఇవ్వనన్నప్పుడు వీళ్ళు ఆటోమేటిక్ సీట్ వేరే దాంట్లో చూసుకుంటున్నారు. అది విషయం. ఓకే, ఇప్పుడు జగన్ గారు తీసుకునే నిర్ణయాన్ని ఏ విధంగా తీసుకుంటారు? సాధారణ ప్రజలుగా మంచిదా, కరెక్టే అంటారా? గతంలో కూడా ఇలా చేశారా సస్పెండ్ చేయడం విధానం? మంచిదే. ఇప్పుడు పార్టీకి అనుకూలంగా ఓటు వేయనప్పుడు, వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ఒక అధినాయకుడు చెప్పింది చేయనప్పుడు వాళ్ళకి పార్టీలో ఉండడం అనవసరం. వాళ్ళకి వ్యతిరేకంగా చేసినప్పుడు వాళ్ళు తీసేయడమే కరెక్ట్, దాంట్లో తప్పేం లేదు. దానివల్ల పార్టీ బలహీనపడలేదు, ఏమీ లేదు. అసలు జగన్ గారికి అవసరమైతే నాలాంటి సామాన్య నుంచి పెట్టి గెలిపించే సత్తా ఉంది, దాని డౌట్ లేదు. వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏం లేదు. జగన్ గారు వచ్చి అన్నాడు కదా, ఎక్కడో ఏదో మీటింగ్లో అన్న ఎంట్రీ కూడా వేయలేరని, ఎవరి వల్ల తరం కాదు, అది విషయం. ఈసారి వచ్చే ఎలక్షన్లో మరి ఇలాంటి వైఫల్యాలు తరచూ జరుగుతున్నాయి. ఇప్పుడు పట్టభద్రుల ఎన్నికలు కావచ్చు, తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇలా వ్యతిరేకత వస్తూ ఉంది. ఈసారి నెక్స్ట్ వచ్చేసరికి ప్రజలే తిరగబడితే స్థాయికి వచ్చేసింది. ఇప్పుడు రాష్ట్రంలో కూడా అలాంటి పాలనే జరుగుతుందని చెప్పేసి ప్రతిపక్ష నేతలు బలంగా వినిపిస్తున్న వాదన. ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎమ్మెల్సీ ఎన్నికలకి ఎమ్మెల్యే ఎన్నికలకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది ఒకటి. రెండోది, వ్యతిరేకత ఉన్నది అన్నది మాత్రం కొంత వాస్తవం. ఏ ప్రభుత్వానికైనా 100% వచ్చేయాలని అక్కడ లేదు. ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, రెండోది కులానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఎంత మంచి చేసినా కులానికి సంబంధించిన వాళ్ళు కులానికి ఓటేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. సో అటువంటిది వ్యతిరేకత కనపడుతుంది. అయితే వీళ్ళు ఎవరైతే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అనుకున్నంత వ్యతిరేకత అయితే ఏం లేదు. వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. లోకేష్ పాదయాత్ర చేస్తుంటే కనీసం అక్కడ 1000-2000 మంది కూడా కనపట్ల. వాళ్ళను కూడా చెన్నై నుంచి అటు నుంచి కొనుక్కొని వచ్చుకునే పరిస్థితి సరిపోయింది బస్సులు వేసుకొని. వాళ్ళు అంటున్నట్టు వ్యతిరేకత ఏమి లేదు. వ్యతిరేకత ఉన్న మాట మాత్రం వాస్తవం. ఇది ఏ విధంగా కొంతమంది ఏదైనా సంక్షేమ పథకాలు, ఇప్పుడు కారు ఉన్నవాడికి
సంక్షేమ పథకాలు కొంత రావు, లేకపోతే బిల్డింగ్ ఉన్నోడికి పింఛన్ రాదు. ఇట్లాంటి వాళ్ళు ఏంటి తీసేయడం వల్ల కొంత వ్యతిరేకత వచ్చింది, మాకు ఇవ్వలేదు అన్న ఉద్దేశంతో. అంతేగాని దాదాపుగా చాలా వరకు 100%లో 85-90% జగన్కే ఉన్నారు ప్రజలు కూడా, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడైతే ప్రజెంట్ ఇప్పుడు ముగ్గురు సస్పెండ్ అయ్యారు కదా, నలుగురు. వీళ్ళు ఏం చెప్పుకొస్తారంటే ఆనం కావచ్చు, మేకపాటి కోటంరెడ్డి గారు, వీళ్ళు ఏమంటారంటే బలంగా ఈసారి నెక్స్ట్ ఎలక్షన్లో మాత్రం జగన్ గారి పని అయిపోయింది, వైఎస్ఆర్సీ పార్టీ అయిపోయింది. దానికి ఏంటంటే ఎంతో నమ్మకం ఉన్నా సరే ఈ విధంగా ఇట్లా చేయడం, ఇది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. సో ప్రజలే బుద్ధి చెప్తారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. విషయం ఏంటంటే వాళ్ళని బయటికి పంపించేశారు కాబట్టి పని అయిపోయిందని చెప్తున్నారు. మరి మొన్నటి వరకు లోపల ఉన్నప్పుడు ఈ మాట చెప్పాలి. నిజమైతే పని అయిపోయేటట్టయితే లోపల ఉండే అయ్యా ఇదిగో మా పార్టీ పని అయిపోయింది కాబట్టి అందుకే మేము బయటకు వచ్చి చేస్తున్నాం అని చెప్పాలి. పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి నువ్వు వచ్చి చెప్తున్నావు, సస్పెండ్ చేశారు కాబట్టి నువ్వు కోపం వచ్చి చెప్తున్నావు తప్ప అది వాస్తవం కాదని వాళ్ళకి తెలుసు. ముందు అసలు వాళ్ళు గెలవడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా గెలవరని తెలిసే జగన్ గారు సీట్ ఇవ్వని అన్నాడు. సో దాన్ని బట్టి వాళ్ళు గెలవరని తెలిసి జగన్ గారు సీట్ ఇవ్వని అన్నాడు కాబట్టి ఎక్కడో చోట పక్క పార్టీ నుంచి తెచ్చుకోవాలి, పోటీ చేయాలి. పోటీ చేయకపోతే వీళ్ళకేంటంటే రోజులు గడవవు. పోటీ చేస్తే ఎమ్మెల్యే సీటు ఏదో ఉంటే దాని ద్వారా ఏ అభివృద్ధి పనులు వచ్చే డబ్బులు తీసుకోవచ్చు, దాని ద్వారా వాళ్ళకి ఏదంటారు కదా అట్లా గడుపుకోవచ్చు. కాబట్టి వాళ్ళు అన్నంత మాత్రాన్ని ఏమి అయిపోదు. ఇప్పుడు 175లో 157 గెలిచిన ఆయన 157లో 4 పోతే మహా అయితే అంత 147 అనుకుంటా, 147. మరి వీళ్ళందరూ చెప్పట్లేదే. సో నలుగురు చెప్పినంత మాత్రాన వీళ్ళకేం కాదు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకా ఓకే, ప్రజెంట్ అయితే ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు విమర్శలకే తావు వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, మమ్మల్ని సస్పెండ్ చేశారు, మాకు హ్యాపీగానే ఉన్నాం, మేము స్వతంత్రంగానే ముందుకు వెళ్తాం, ప్రజల్లోకి వెళ్తాం అని చెప్పేసి ఒక మాట అంటున్నారు. ఇదే అట్లా అయితే ప్రజెంట్ అయితే ఈ ముగ్గురికి టీడీపీ నుంచి టికెట్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి వార్తలు కూడా వస్తున్నాయి. ఆల్రెడీ ఉంది కదా, ఏంటి ఆల్రెడీ ఉంది. వాళ్ళ కోటంరెడ్డి తమ్ముడు వెళ్ళిపోయాడు, ఆల్రెడీ జాయిన్ అయిపోయాడు. ఆనమ్మ కూడా విషయం ఏంటంటే ఇది లోక సామెత ఒకటి ఉంది, మేకపోతు గాంభీర్యం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఏంటంటే నేను పైకి సింహం అంటాడు కానీ లోపల ఏంటంటే అంతా మేకపోతు గాంభీర్యమే. తెర చూస్తే విషయం ఏంటంటే వీళ్ళు గెలవరా నాకు తెలుసు. పైకి ఏంటంటే మేము రిటర్న్ గిఫ్ట్లు ఇస్తాం, మేము గెలుస్తాం, మేము మాట్లాడతాం అని చెప్పేవాళ్ళ తప్ప అక్కడ వర్కింగ్లోకి వచ్చేసరికి ఫీల్డ్లోకి వచ్చేసరికి వాళ్ళకి అంత సీన్ లేదు. విషయం అర్థమైపోయింది. ఇప్పుడు పోయినసారే వాస్తవం చెప్పాలంటే జగన్ గారు బొమ్మతో గెలిచిన వాళ్ళే తప్ప వీళ్ళందరూ శ్రీదేవి 3 నెలల ముందు వచ్చి గెలవడం ఏంటన్నా, 3 నెలల ముందు పోను ఫస్ట్ నుంచి అక్కడ ఉందో కూడా కాదు, ఏదో హైదరాబాద్లో బతికేది. 3 నెలల ముందు వచ్చి గెలిచిందంటే ఎవరు పుణ్యమా? జగన్ గారు ఏమో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేదేంటి, నేను దళితుండే ఆ మాట్లాడడం ఏంటి? కాబట్టి గమనించాలి, ప్రజలు కూడా ఆటోమేటిక్గా అందరూ గమనిస్తున్నారు, ఏది కరెక్టా ఏది చెడ్డ అనేది గమనిస్తున్నారు. ఓకే, ప్రజెంట్ వీళ్ళైతే మరి ఆయా నియోజకవర్గాల్లో మరి వేరే పార్టీ నుంచి వెళ్ళినా సరే స్వతంత్రంగా వెళ్ళినా సరే గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? వాళ్ళు గెలవరు, ఇంకా గెలిచే అవకాశం లేదు. వెళ్ళిపోయిన వాళ్ళకి అవకాశం లేదు, గెలిచే అవకాశం లేదు. చూపిస్తాం అని చెప్పేసి ఛాలెంజ్ విసురుతున్నారు. చాలా చెప్తారు. పోయినసారి చంద్రబాబు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి జన్మలో సీఎం అవ్వలేడు అని చెప్పాడు, ఏళ్ళు చూపించి. మరి ఆయన కూడా చెప్పాడుగా. మరి ఈరోజు ఏమైపోయింది, ఆయనే గెలవలేదు. చంద్రబాబు గారికి 23 సీట్లతోనే అయిపోయింది. 23 సీట్లు కొనుక్కున్నాడు, 23 సీట్లు వచ్చినాయి. వీళ్ళు చెప్పేది కూడా అట్టాగే ఉంటుంది. కాబట్టి వీళ్ళకి అంత సీన్ లేదు. ప్రజలు ఎవరైనా సరే తీర్పు ప్రజలు ఇస్తారండి. ప్రజలేమీ ఇదివరకులాగా తెలివి తక్కువలాగా లేరు. ఇదివరకు చంద్రబాబు ఏనాడు ఆంధ్రజ్యోతి చెప్పినట్టుగా చెప్పి నమ్మేసి గుద్దేసే రీతిలో లేరు. ప్రజలందరికీ తెలుసు ఏది నిజం ఏది కరెక్టో. ఫీల్డ్లో కనపడుతుంది. ఇల్లులు ఇచ్చిన విషయం కానీ, లేకపోతే అమ్మఒళ్ళు కానీ, లేకపోతే విద్యాదీవులు కానీ, సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఆటోమేటిక్ ప్రజలకు ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. దాని డౌట్ లేకుండా ప్రజలు కూడా ఇచ్చిన వాళ్ళేమి అన్యాయం చేసేవాళ్ళు కాదు. ప్రజలు కూడా ఇచ్చిన దానికి విశ్వాసం చూపించేవాళ్ళే. మొన్న ఈ మధ్యలో నున్న ప్రాంతంలో ఇల్లులు ఇచ్చిన దగ్గరికి వెళ్తే అక్కడ టీడీపీ వాళ్ళే చెప్తున్నారు, ఎవరు ఇలాగ ఇవ్వలేదు ఆయనకే వేస్తాం మేము అని. పైన 2 కట్టుకుంటున్నారు. ఎవరు కట్టుకుంటారు, ఎవరు ఇస్తారు?